హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి జోష్విక్ అండ్ విహాన్షి. ఈ వీడియోలో నేను మీకు మా గోవా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటానండి. ఎవరైనా గోవా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అయితే రికార్డ్ చేస్తున్నాను. మేము ఈ ట్రిప్ మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. మేము ఈ ట్రిప్లో అయితే చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నామండి. మేము ఫస్ట్ విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళిపోయామండి. అక్కడ నుంచి అయితే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉండే అండి. మేము చెక్ ఇన్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. కరెక్ట్గా మంచిగా సన్సెట్ వ్యూ అయితే మేము చూసామండి ఫ్లైట్ నుంచి. ఈ వీడియోలో ఇప్పుడు మీరు కూడా చూడొచ్చండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడైతే అసలు చాలా థ్రిల్ ఇంకా ఎక్సైట్మెంట్ అయితే మేము ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. చాలామంది సజెస్ట్ చేశారండి, ఫస్ట్ టైం అదే ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇయర్ పెయిన్ అది ఏమీ రాకుండా ఉండాలంటే టేక్ ఆఫ్ అప్పుడు కాటన్ అయితే పెట్టుకోవాలని చెప్పి, అందుకే మేము పిల్లలకి అయితే ఇయర్లో కాటన్ పెట్టామండి. ఒక్కసారి పైకి వెళ్ళిపోయాక కింద చూస్తే మాత్రం అన్నీ చాలా చీమలాగా కనిపిస్తాయండి. అసలు వ్యూ అయితే చాలా చాలా బాగా మాకైతే నచ్చింది. ఇంకా మేమైతే ఫ్లైట్ అది టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అందరికీ విండో సీట్స్ అయితే బుక్ చేసామండి. మా పేరెంట్స్కి ఇంకా మా ఇన్లాస్కి మేము అందరం కూడా ఈ విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నాం. మేము గోవా ట్రిప్ వెళ్ళినప్పుడే న్యూస్ ఛానల్స్లో అన్నీ కూడా ఇండిగో ఫ్లైట్స్ అవి క్యాన్సిల్ అవుతున్నాయి అని అయితే న్యూస్ అయితే వచ్చిందండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము, మా టికెట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతే గోవా ట్రిప్ క్యాన్సిల్ అవుతుందేమో అని. కానీ లక్కీగా మా టికెట్స్ ఏవి కూడా క్యాన్సిల్ అవ్వలేదండి. మా ఫ్లైట్ షెడ్యూల్ కొంచెం లేట్గా మాకు ఇచ్చారు. మేమైతే అలా గోవా వెళ్ళాం. మేము వచ్చేసి గోవా 4 nights 3 days అయితే బుక్ చేసుకున్నామండి ప్యాకేజెస్. ఆ ప్యాకేజ్లో మాకైతే రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. మేము ఫస్ట్ డే వచ్చేసి ఫోర్ట్ అగ్వాడాకి వెళ్ళామండి. ఫస్ట్ మేము కొన్ని నార్త్ గోవాలో ఉన్న కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా చూసేసాం. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఫోర్ట్ అగ్వాడా అండి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము బాగా బీచ్కి వెళ్ళాము. ఇంకా అన్ని బీచెస్ అన్నీ కూడా ఒకటే రోజు కవర్ చేసేసాము. ఇంకా అలాగే థండర్ వరల్డ్, స్నో వరల్డ్ కూడా వెళ్ళామండి. ఈ వీడియోలో మీరు చూస్తుంది అయితే థండర్ వరల్డ్ అండి. ఇదైతే చాలా బాగుంది. మంచి ఎలక్ట్రిసిటీ వాటి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారండి. పిల్లలైతే చాలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఇంకా థండర్ షో అని ఒకటి చేశారండి. ఇంకా 5D థియేటర్లో అయితే ఒక అతను వచ్చి మంచిగా పర్ఫామ్ చేశాడు ఎలక్ట్రిక్ పోల్స్ తోటి వాటితోటి. చాలా బాగుంది. నెక్స్ట్ స్నో వరల్డ్ అండి. ఇక్కడైతే మంచి స్నో వరల్డ్స్లో అయితే రియల్ స్నో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకా స్నో స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదైతే చాలా గుడ్ ఫర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ అని అయితే నేను చెప్తాను. ఇంకా అక్కడ నుంచి అయితే బీచెస్కి వెళ్ళామండి. మాకు వచ్చేసి 4 beaches అయితే మేము కవర్ చేసామండి. బాగా బీచ్, అంజునా బీచ్, ఇంకా సింక్వెరిన్ బీచ్. ఇంకా ఇవన్నీ కూడా మా ఫస్ట్ డేలో అయినాయండి. ఇంకా సెకండ్ డే వచ్చేసి మేము క్రూజ్ పార్టీకి అయితే వెళ్ళామండి. మా క్రూజ్ వచ్చేసి నిర్వాణ క్రూజ్ అండి. అందులో అయితే చాలా ఫన్ ఉండే. ఇప్పుడు చూస్తున్న ఈ గోవా క్రూజ్ పార్టీలు అయితే అందరూ చాలా బాగా ఫుల్ ఎంజాయ్ చేశారండి. మ్యూజిక్, డాన్స్, ఇంకా సీ వ్యూ అన్నీ కలిసి అయితే అసలు అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను. మీరు కనుక గోవా వెళ్తే మాత్రం కంపల్సరీగా క్రూజ్ రైడ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను.
ఈసారి అయితే ఎక్కువగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి. వాళ్ళ హనీమూన్ ట్రిప్ అని చెప్పి అలా ఎక్కువ అంటే కిడ్స్తో కూడా వచ్చారు, కానీ ఎక్కువ అయితే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే బాగా వచ్చారు. మేము తీసుకున్న ప్యాకేజీలో అయితే మాకు క్రూయిజ్ రోజు నైట్ డిన్నర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారండి. ఇదైతే డాల్ఫిన్ వ్యూ పాయింట్ అండి. వాళ్ళే మనకు వచ్చి బోట్లో వచ్చి పిక్ చేసుకొని వెళ్ళారు. మేమైతే ఒక 2-3 డాల్ఫిన్స్ని అయితే జస్ట్ మామూలుగా చూసామండి. అది బాగా కనిపించలేదు, కానీ జస్ట్ దాని టెయిల్ ఇంకా హెడ్ అయితే ఇలా కొంచెం మూవ్ అవుతున్నట్టయితే చూపించారు. ఇక్కడైతే మేమున్న రూమ్ స్టేలో స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం వ్యూ పాయింట్ బాగున్నాయి అని చెప్పి మా పిల్లలకైతే కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసామండి. లాస్ట్ డే వచ్చేసి మేము వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళామండి. మార్నింగ్ అంతా వాటర్ యాక్టివిటీస్ అయిపోయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మాకు కొంచెం సౌత్ గోవాలో కొన్ని టెంపుల్స్ ఇంకా చర్చెస్ అయితే చూపించారు. ఈ వీడియోలో మీరు బంపర్ రైడ్ అయితే చూపిస్తున్నానండి. మాకైతే చాలా వర్త్ అనిపించిందండి. మేము వచ్చేసి ప్యాకేజ్ పర్ పర్సన్ 8,000 పడిందండి మాకు. అందులోనే మాకు డైలీ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అందులోనే ఇంక్లూడెడ్. ఇంకా క్రూజ్ రోజేమో నైట్ డిన్నర్ ఇచ్చారు, వాటర్ యాక్టివిటీస్ రోజేమో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారండి. టర్నింగ్ ఒకటి ఇక్కడ వదిలేస్తున్నాడు, దాన్ని మనం తాడేలాగా వదిలేసినప్పుడు ఒకటి 2 దగ్గర తాడు పట్టుకోవాలి. కావాలంటే తాడు వదిలేండి. ఉప్పున్నాను నీళ్ళు గట్టి మింగి కూడదు. ఉప్పు నీళ్ళు మెందుకు ఉప్పు కొట్టు. నెక్స్ట్ వచ్చేసి బండ్ల రైడ్కి వెళ్ళామండి. ఇదైతే అసలు చాలా బాగుంది. ఫాస్ట్గా పోనిచ్చి లాస్ట్లో అయితే పడేస్తారు వాటర్లో. అసలు ఫుల్ థ్రిల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ రైడ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రైడ్. పిల్లలకైతే కొన్ని రైడ్స్ అయితే రెస్ట్రిక్ట్ చేశారండి. మా బాబు అయితే ఓన్లీ 2 రైడ్స్ అయితే పార్టిసిపేట్ చేశాడు, జెట్స్కి ఇంకా పారాసైలింగ్. పారాసైలింగ్ అయితే వాళ్ళ డాడీతో కలిసి ఇద్దరు కలిసి వెళ్ళారు, దానికి కూడా ఎలో చేశారు. మిగతా ఇంకా ఏ రైడ్స్కి కూడా పిల్లలకైతే ఎలో చేయలేదండి. ఇదైతే పారాసైలింగ్ వీడియో. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇంకా కొంచెం హై వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే వాటర్లో ముంచాలంటే ఎక్స్ట్రా 200 అయితే పే చేయమని చెప్పారు. మా బాబు ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పుడైతే ఎక్స్ట్రా 200 పే చేసి వాళ్ళైతే వీడియో తీసుకున్నారు. నేనైతే జస్ట్ మామూలుగా మా రైడ్లో ఇంక్లూడెడ్ది మాత్రమే నేను వెళ్ళాను. ఎక్కువ హైట్ వద్దని హిందీలో పోవా నాకు
నెక్స్ట్ పారాసైలింగ్ రైడ్ తర్వాత అయితే నెక్స్ట్ స్కూబాకి అయితే వెళ్ళాము. ఇది నా స్కూబా వీడియో అండి. మాతో పాటు వచ్చిన చాలామంది అయితే స్కూబా అయితే ఎవరు చేయలేదు, కొంతమందే చేశారు. చాలామంది అయితే కొంచెం భయపడ్డారు, కొంతమంది అయితే వాటర్లో దిగి కూడా వాళ్ళకి భయం వేసేసి ఇంకా వద్దు మేము ఉండము అని చెప్పి అంటే మళ్ళీ వాళ్ళని పైకి తెచ్చేశారు. మేము మాత్రం చాలా బాగా వెళ్ళాము, అన్నీ మంచిగా వీడియో అవి కూడా అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. ఎక్స్ట్రా మనీ అయితే పే చేస్తే మాకైతే వీడియో తీసి ఇచ్చారు. ఇంకా డ్రెస్కి కూడా ఎక్స్ట్రా 200 అయితే పే చేసామండి. మా ఇచ్చిన రైడ్లో కాకుండా ఎక్స్ట్రాగా కొంచెం మనీ పే చేస్తే మాత్రం మనకి వీడియో ఇంకా డ్రెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మా గోవా వీడియో అండి. మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయితే నేను మీతో చెప్పాను. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే వాటన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. నాకు సజెషన్ ఏంటంటే మనం ముందుగా ఇలా ప్యాకేజ్ మాట్లాడుకుంటే మనం ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయగలమని అయితే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం తెలియని ప్లేసెస్ కాబట్టి ఇప్పుడు గోవాలో కూడా చాలా స్కామ్స్ అవి జరుగుతాయని కూడా మనం వీడియోస్లో అవి చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ముందే ఇలా ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే వాళ్ళే మనకు అన్నీ డ్రాప్ అవన్నీ చేస్తారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్లేసెస్ అయితే చూడొచ్చు అని మేము ఫీల్ అయ్యాము. మీరు కూడా ఎవరైనా గోవా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఇలా ముందే ప్యాకేజ్ లాగా మాట్లాడుకోండి. మంచిగా తక్కువ డేస్లో మనం ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఇదైతే జెట్ స్కీ అండి, ఇది కూడా బాగుంది. అన్ని రైడ్స్లో అయితే నాకు బాగా నచ్చింది అయితే ఎక్కువ బనానా రైడ్, స్కూబా డైవింగ్, ఇంకా పారాసైలింగ్ అయితే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి, నేను దానికైతే క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.